ఏసీబీ విచారణకు కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసులో విచారణకు హాజరు అరెస్ట్ ఖాయమేనా? నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధమైందా? ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఆయన అరెస్ట్ కాబోతున్నారా? అరెస్ట్ చేస్తారని కేటీఆర్ కు ముందే తెలుసని ప్రకటించడం వెనుక కారణం ఏంటి? ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ డిస్కషన్. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఇందులో భాగంగా 44 కోట్ల లావాదేవీలపై ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విచారణ తర్వాత A1గా ఉన్న ఆయనను అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కేసులో A2గా సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ ఇంజనీర్ BLN రెడ్డిల పేర్లను FIRలో చేర్చింది ఏసీబీ. ఈ ఏడాది జనవరిలో కేటీఆర్తో పాటు ఆ ఇద్దరిని ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. మరోసారి విచారణకు రావాలని పిలువగా కేటీఆర్ సమయం కోరారు. దీంతో గత నెల 26న కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన ఏసీబీ 28న విచారణకు రావాల్సిందిగా కోరింది. ఆ సమయంలో కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నందున విదేశాల నుంచి తిరిగి వచ్చాక విచారణకు హాజరవుతానని చెప్పారు. ఈ క్రమంలోనే ఏసీబీ ముందుకు రెండోసారి విచారణకు హాజరయ్యారు కేటీఆర్. అయితే ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పెట్టిన అక్రమ కేసని చెప్పారు. అరెస్టులతో తనను భయపెట్టలేరన్న ఆయన జైలుకు వెళ్లేందుకు కూడా తాను రెడీ అని ప్రకటించారు. తనకు జైలు కొత్తేమీ కాదని, తెలంగాణ కోసం అనేక సార్లు జైలుకు వెళ్లి వచ్చినట్లు చెప్పారు. కొందరు పైశాచిక ఆనందం పొందడానికి తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పారు. 6 నెలలుగా విచారించి ఏం తేల్చారని ప్రశ్నించారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో అరెస్ట్ చేస్తారని తనకు ముందే తెలుసని చెప్పారు. అలాగే ఈ కార్ రేస్ అంశాన్ని 4 గోడల మధ్య కాకుండా అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు చర్చిద్దామన్నానని తెలిపారు. కానీ చర్చించే దమ్ము, ధైర్యం లేక సీఎం రేవంత్ రెడ్డి పారిపోయారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి మరోసారి సవాల్ విసిరిన కేటీఆర్ లై డిటెక్టర్ టెస్టుకు కూడా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. చట్టంపై, న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్నారు కేటీఆర్. అందుకే 3 సార్లు 30 సార్లు పిలిచినా విచారణకు వెళ్తానన్నారు. అన్నింటికి తెగించే కొట్లాడుతున్నామని చెప్పారు. అటు విచారణ, ఇటు అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.